వైసీపీకి ఏం జరిగినా ఏ చిన్న సమస్య వచ్చినా ఇప్పుడు ఒకటే అడ్రస్, అదే హైకోర్టు. చివరికి సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్ అయినా సరే నేరుగా న్యాయస్థానం గేట్లు తట్టడం ఆ పార్టీకి అలవాటుగా మారిపోయింది. తాజాగా వైసీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీని కమ్యూనిటీ నిబంధనల ఉల్లంఘన కింద మేటా సంస్థ రాత్రికి రాత్రి నిలిపివేసింది. అయితే తప్పులు దిద్దుకోవాల్సింది పోయి సాంకేతిక కారణాలు పక్కన పెట్టి అలవాటు ప్రకారం వైసీపీ లీగల్ రూట్ ఎంచుకోవడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. కళ్ళ ముందే లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న అధికారిక ఫేస్బుక్ పేజీ అదృశ్యం కావడంతో వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. సాధారణంగా ఫేస్బుక్ లాంటి అంతర్జాతీయ ప్లాట్ఫామ్లు కాపీరైట్ ఉల్లంఘనలు, అసత్య ప్రచారాలు, ద్వేషపూరిత కంటెంట్ ఉన్నప్పుడే పేజీలపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటాయి. కానీ కామన్ సెన్స్ ఉన్నవారెవరైనా తాము చేసిన తప్పులేంటో మెటా యాజమాన్యాన్ని అడిగి తెలుసుకుని కంటెంట్ ను రెక్టిఫై చేసుకుని పేజీని వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వైసీపీ సోషల్ మీడియా ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆ తప్పులను దిద్దుకోవడం అంత ఈజీ కాదని వారికి అర్థమైనట్లుంది. అందుకే సాంకేతిక మార్గాలను పక్కన పెట్టి నేరుగా హైకోర్టులో పిటిషన్ వేసి పేజీని రీస్టోర్ చేయించాలంటూ న్యాయ పోరాటానికి దిగారు. తప్పులు దిద్దుకోవడం కష్టమనే ఈ పార్ట్ కట్ లీగల్ రూట్ ఎంచుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రైవేట్ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ తన సొంత నిబంధనల ప్రకారం ఒక అకౌంట్ పై యాక్షన్ తీసుకుంటే దానికి భారతీయ న్యాయస్థానాలు ఎలా ఆదేశాలు ఇస్తాయనే కనీస లాజిక్ ని వైసీపీ లీగల్ సెల్ మర్చిపోయినట్లుంది. గతంలో అసెంబ్లీలో తగినన్ని సీట్లు రాకపోయినా హోదా ఇచ్చేయండి అంటూ కోర్టు మెట్లు ఎక్కిన బాపతు వ్యవహారమే ఇప్పుడు ఫేస్బుక్ పేజీ విషయంలోనూ రిపీట్ అవుతోంది. ప్రతి చిన్న విషయానికి న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడం, ఆ వెంటనే దాన్ని సాక్షి పత్రిక ఛానళ్లలో వైసీపీ హోరాహోరీగా పోరాటం అంటూ భారీగా ప్రచారం చేసుకోవడమే తప్ప అసలు సమస్యకు చట్టపరమైన సాంకేతిక పరిణితితో పరిష్కారం వెతకడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నెటిజన్లు సైతం ఒక రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. రేపు పొద్దున వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్ ఎవరైనా రిమూవ్ చేస్తే కూడా వైసీపీ నేరుగా హైకోర్టులో రెడ్ పిటిషన్ వేస్తారేమో అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ డిజిటల్ చట్టాలపై అవగాహన పెంచుకొని తమ సోషల్ మీడియా కంటెంట్ ను పద్ధతిగా మార్చుకోకపోతే రేపు యూట్యూబ్, ఎక్స్ అకౌంట్లు కూడా అలాగే ఎగిరిపోయే ప్రమాదం ఉందని, అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు.